ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ బోర్డు అయితే పోలీసులకి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఎక్కడ కూడా అంటే బిజినెస్ పరంగా ఉన్న ప్లేసెస్లో కానీ, వాణిజ్యపరంగా ఉన్న ప్లేసెస్లో కానీ హోర్డింగ్స్ కానీ, మన పోస్టర్స్ కానీ ఏవి పెట్టొద్దు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇచ్చారు. అయితే దీని మీద ఇంకా మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈసీ పోలీసులకి గట్టి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అది దేనికోసం అంటే ఎన్నికల సందర్భంగా మితికి అంటే చాలా వరకు హోర్డింగ్స్ ఎక్కడ చూసినా మనకు కనబడుతూ ఉంటాయి. చాలా ఇక్కడ సిగ్నల్ పాయింట్స్లో కూడా మనకి హోర్డింగ్స్ కనబడుతూ ఉంటాయి. సో అలాంటివి ఏమి కనిపించొద్దు అని చెప్పేసి మనకి ఈసీ పోలీసులకి వార్నింగ్ ఇచ్చారంటారు. మరి సార్ దీన్ని ఎట్లా చూడాలి? మరి ప్రచారం చేయాలి కదా. అంటే ఈసీ వార్నింగ్ ఇచ్చిన అలా కాదమ్మా, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇకపై ఉన్నవి ఎట్లా ఉంచేయచ్చు, ఇకపై మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్స్ పెట్టడము, హోర్డింగ్ ప్రభుత్వ పథకాలను పబ్లిసిటీ చేసుకోవడం అనేది చేయకూడదు. రెండవది, ఎక్కడెక్కడ హోర్డింగ్ పాయింట్లు ఏమైనా ఉన్నాయో అందరికీ సమాన ప్రాతిపదికన కేటాయించాలి. ఒకే మాది గవర్నమెంట్ ఉంది కదా అని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేసి, మాది ప్రధాన ప్రతిపక్షం కాబట్టి రెండో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టేసి, అంటే ఒక 100 పోస్టులు ఉన్నాయనుకుందాం, 100లో జగన్మోహన్ రెడ్డి గారు 50, చంద్రబాబు నాయుడు గారు 30, జనసేనకు ఒక 10, మిగతా ఇండిపెండెంట్లకు ఒక్కొక్కటి ఇస్తే ఎంతవరకు కరెక్టు? అందరికీ సమాన ప్రాతిపదికన ఇవ్వాలి అనేది ఒక నియమావళి. అలా కాకుండా మళ్ళీ ఏవైనా చేసినా కూడా అందుకే ప్రతిదీ కూడా దానికి ఒక సపరేట్ బృందం ఉంటుంది, దానికి ఒక విజిలెన్స్ బృందం ఉంటుంది, వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలు కూడా ఎన్నికలు ఒక పార్టీకి ఉద్దేశించేలాగా, ఒక పార్టీకి ఫేవర్గా ఉండేలాగా సినిమాలు కూడా చూపించకూడదు. అంటే ఎందుకు చూపించకూడదు అంటే, ఒకవేళ అవి చూసి అది అబద్ధమైన ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు లేదా పర్టికులర్గా కొంతమంది ప్రజలు ప్రభావితులయ్యి ఏవైనా జరిగి, ఇప్పుడు మొన్న వ్యూహం సినిమా రిలీజ్ చేశారు, దానికి లోపల జనసేన వ్యూహంకి టీడీపీ కన్నా జనసేన వైసీపీ కార్యకర్తలు గొడవ పడ్డారని ఉంది. అటువంటి ఘటనలు జరుగుతాయేమో ఈసీ ముందుగానే చర్యలు తీసుకుంటుంది. సో ఇట్లాంటివి చేయకూడదు. కనీసం సినిమాల్లో రాజకీయం సంబంధించిన సన్నివేశాలు కూడా ఆ పర్టికులర్ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు అటువంటి సినిమాలని రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే గతంలో ఇలాగే లెజెండ్ అనే సినిమా వచ్చింది బాలకృష్ణ. అవును సార్. అప్పటికి ఆ సినిమా వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 20-30 రోజులు అయిపోయింది రిలీజ్ అయ్యి. కానీ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు, దాన్ని థియేటర్స్లో ఆడనివ్వలేదు. ఎందుకు ఆడనివ్వలేదని అంటే, అందులో క్లైమాక్స్లో బాలకృష్ణ గారు ఒక రాజకీయాల్లోకి వెళ్ళడము, ఎమ్మెల్యే కావడము, అక్కడున్న మంత్రుల్ని ప్రజాప్రతినిధులను దియ్యబట్టడము అన్ని సన్నివేశాలు ఉంటాయి. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, చూసే వాళ్ళకి ఆయన టీడీపీలో ఉండే వ్యక్తి కాబట్టి టీడీపీలో డికార్స్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ దొంగలు అనే ఉద్దేశంలో అర్థం వస్తుంది. దానికి ప్రజలు కొంతమంది ప్రభావితం అవుతారు, ఎవరు అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలనే కాన్సెప్ట్లో అప్పట్లో ఆ సినిమాని బ్యాన్ చేశారు. అలాగా అది అంటే ఎన్నికల నియమావళి, ఆ కోడ్ ఉల్లంఘన అనేది ఎందుకు జరగకూడదంటే, ఇటువంటి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రభుత్వ పథకాలతో పెడుతుంది. ప్రభుత్వ పథకాలు ఉన్నప్పుడు వాళ్ళు పాకెట్లో మనీతో పెట్టట్లేదు కదా, కేవలం మన ఏంటది పన్నుల రూపంలో కట్టింది, లేదంటే దేవాదాయ శాఖలోంచి తీసుకొచ్చిన డబ్బులే తీసి పెడుతున్నారు, లేదా ఎక్కడో అప్పు తెచ్చి పెడుతున్నారు తప్ప ఆయన ఎంత కోటీశ్వరుడు, ఎంత బాగా స్కామ్ చేశాడు, లేకపోతే ఎంత బాగా గడించాడు, ఎంత బాగా సంపాదించాడు, వీటి నుంచే ఇస్తున్నాడని అనుకోవడం భ్రమ. అది ప్రజలకు కూడా తెలుసు. కాకపోతే అయినా కూడా ఇస్తున్నాడు కదా, ఎవడు తినలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ అది కాదు కాన్సెప్ట్. సో అట్లాగా ప్రభుత్వ సొమ్ముని వాళ్ళకే మళ్ళీ ప్రజలకు పంచి మేమేదో ఇచ్చేస్తున్నాం, మేమే చేస్తున్నాం అని చెప్తారు. అలాంటి చేయకూడదు అనే వాటి మీద ఈసీ ఒక రకమైన నియమ నిబంధనలు పెడుతుంది. దానికి కొంతమంది పర్యవేక్షణ అధికారులు పెడుతుంది. రీసెంట్గా ప్రతిదీ యాప్ ద్వారా కూడా చెప్తున్నారు కాబట్టి ఎవరైనా నియమావళి ఉల్లంఘిస్తే దాని కంప్లైంట్ కూడా చేయొచ్చు. యాప్ ద్వారా కూడా మనం చెక్ చేసుకొని చెప్పొచ్చు. ఇంతకుముందు మన కరోనా టైంలో కూడా మన దగ్గరలో కరోనా వ్యాధికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకోవడానికి, ఈ వీధిలో ఎంతమంది ఉన్నారు, సో మనం ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్తే మనం సేఫ్ అన్నట్లు కొన్ని యాప్లు రిలీజ్ చేసినారు. ఇప్పుడు దీనికి కూడా సివిజిల్ అని ఒక రకమైన యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు, మనం చెక్ చేసి చూసుకోవచ్చు. సో అది కాకుండా ఒక బృందం ఉంటుంది, స్క్వాడ్ ఉంటారు. స్క్వాడ్ అంటే సీక్రెట్గా పనిచేస్తుంటారు, ఎవరు ఎక్కడ ఎట్లా పెట్టారు. ఇప్పుడు సాయంత్రం 6 అయిపోయిన తర్వాత ఇటువంటి ప్రచారాలు చేయకూడదు. లేదంటే పొద్దున్న ప్రచారం సభ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం సౌండ్ కూడా ఇంతకు మించి సౌండ్ పెట్టకూడదు. అట్లాంటివి ఉంటాయి.
ఇన్ని డెసిమల్స్ కన్నా సౌండ్ పెంచకూడదు సభ నిర్వహించేటప్పుడు కూడా పెర్మిషన్ తీసుకోవాలి, వాటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసులు ఆ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ పిఎస్కి వెళ్ళి ఒక లెటర్ రాసి ఇచ్చి పెర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు బందోబస్తు తీసి చెప్తారు. ఇవన్నీ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక క్యాన్వాసింగ్ వ్యాన్లు కూడా తిరుగుతూ ఉంటాయి. తిరిగినప్పుడు కూడా వాళ్ళు మైక్ పెట్టి ఒక వ్యాన్కి పోస్టులు కట్టేసి వాడికి ఏంటంటే ఎంతో అమౌంట్ ఇచ్చేస్తే నువ్వు తిరుగుతూ ఉంటారా అని చెప్తుంటారు. అది తిరిగినప్పుడు కూడా చీకటి పడాక తిరగకూడదు, ఏవో సంథింగ్ కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే ఇంకా 2 రోజులు పోలింగ్ సెంటర్లో ఉన్నప్పుడు ఆ పోలింగ్ సెంటర్లోకి వెళ్ళి రుబాబు చేయడం, అక్కడే లోపల కూర్చోవడం లాంటివి చేయకూడదు. అంటే పోటీలో ఉన్న అభ్యర్థి, అందుకే దానికి సపరేట్గా వాళ్ళ తాలకు సంబంధించిన పోలింగ్ బూత్ ఏజెంట్లు పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళే స్వయంగా వెళ్ళి అక్కడ అలా చూడడానికి పర్యవేక్షణలో తిరగచ్చు, కానీ వాళ్ళే వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చొని ప్రభావితం చేస్తారేమో అని అలా కూర్చోడానికి కూడా వీల్లేదు. ఇలా చాలా రకాలు ఉన్నాయి. నెక్స్ట్ కౌంటింగ్ అవుతున్న ప్రదర్శనకు లోపలికి వెళ్ళకూడదు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఒకవేళ సెంట్రల్ మినిస్టర్ అయినా కానీ నేను ఇక్కడ రాష్ట్ర స్థాయి ఎన్నికలు అవుతున్నాయి కదా సెంట్రల్ మినిస్టర్ లోపలికి వెళ్ళిపోతారంటే ఎన్నికలు నిబంధనలకి విరుద్ధం అది. ఇలాగా చాలా రకాలుగా ఉంటాయి. వీటన్నిటిని కూడా ఈసీ కరెక్ట్గా పనిచేస్తే ఎవరికి నచ్చింది వాళ్ళు ఓటు వేసిన వాళ్ళే గెలుస్తారు. లేదు వాళ్ళు కూడా పార్షియల్గా మారిపోతే ఇంకేం చేయలేం. అంటే ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఈసీ కరెక్ట్గానే వర్క్ చేస్తుంది అంటే, కానీ కొంతమంది వైసీపీ నేతలు మాత్రం మేము ఎవరి మాట వినము అన్న ధోరణిలో వెళ్తున్నారు అని చెప్పేసి కొన్ని చోట్ల మనకు వినిపిస్తున్నాయి. మరి అది ఎలా చూడాలంటారు? ఒకవేళ అలా విడకపోయినా అందుకే ఎన్నికల ముందు ఖచ్చితంగా అధికారులందరినీ మార్చేస్తారు. ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళని, ఎవరు ఏ పార్టీకి కొమ్ము కాయని వారిని, కేవలం సెంట్రల్ గవర్నమెంట్లోనే డైరెక్ట్గా అక్కడ నుంచి వచ్చే ఆఫీసర్స్ని వాళ్ళు డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్లో ఉంటే ఎవరిని లెక్క చేయరు, ఎవరికి భయపడరు. నియమ నిబంధనలు కరెక్ట్గా వర్కౌట్ అయ్యేలా చూసుకుంటారు. బట్ అప్పటికి వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేస్తే ఏం చేయలేము. అది బ్యాడ్ లక్ అనుకోవాలి. చేయగలుగుతారు అంటారా సార్? మరి చేయొచ్చేమో. ఇప్పుడు ఆ వచ్చిన అధికారి ఎవడొస్తున్నాడు ఏంటి, జనరల్గా కింద స్థాయిలో కూడా కొంతమంది ఉప్పందించే వాళ్ళు ఉంటారుగా. ఉప్పందించినప్పుడు సార్ మనకి ఈసారి ఎన్నికలు దీనికి ఆయన పలానా ఎస్పీగా వస్తున్నాడు, పలానా డీజీపీగా ఆయన వస్తున్నాడు అంటే డీజీపీ స్థాయి వ్యక్తి అంటే మాత్రం మ్యాక్సిమం లొంగరు. ఎందుకంటే ఎంతో సీనియారిటీ ఉంటుంది, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళని ప్రభావితం చేయాలంటే చాలా కష్టం. ఈ ఎస్పీలు కూడా ఫ్రెషర్ వాళ్ళని ఎవరిని ప్రభావితం చేయలేదు, ఎవరిని లెక్క చేయడాడు అప్పుడు రిలీవ్ అయిన వాడిని. మధ్య రకం ఉండేవాళ్ళు కొంతమంది మాత్రం ఫలానా అంటే అచ్చా వాళ్ళకి తెలిసిన రిలేషన్ ఎవరైనా మన దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ ఎవరున్నారా వీళ్ళతో మాట్లాడేద్దాం, వీళ్ళతో చేపిద్దాం, ఇట్లా కొన్ని డీల్స్ లొంగుతారంటారా మరి? అప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉందమ్మా, ప్రతి మనిషి కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర తెగుతాడు అంటారు. ఇప్పుడు సాహో సినిమా ఉంది, మీరు చూసారో లేదో. అందులో వీడిని కొట్టడానికి ఒక నీగ్రో వాడు వస్తూ ఉంటాడు హీరోని. ఫస్ట్ 1 crore ఇస్తా, వాడిని లేదు 3 కొట్టు అంటాడు. అయినా వీడి వైపు వస్తాడు. 2 crore ఇస్తా, 3 crore ఇస్తా, ఒకేసారి 10 crore అంటాడు. అనగానే వాడు అంటే మారిపోయి విలన్నే కొట్టడానికి వెళ్తాడు. అంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక పాయింట్ దగ్గర తెగుతాడు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు, సిన్సియర్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ టైం అప్పుడు హైదరాబాద్లో కూడా తెలంగాణ ముందు టైంలో వచ్చిన ఎలక్షన్స్ కూడా అప్పుడు మహంతి గారు అని ఒక డీజీపీ ఉండేవారు. ఆయన ఎక్కడికక్కడ చెక్ పెట్టేసి ఎక్కడ క్యాష్ని కూడా ఫ్లో అవ్వకుండా ఆపేసి చాలా కట్టుదిట్టం చేశారు. ఉన్నారు ఆఫీసర్స్. చూద్దాం మరి అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది అవన్నీ కూడా, ఎట్లా ఉంటారు ఏంటని. బట్ ఎన్నికల కోడ్ కరెక్ట్గా